హలో అండి. చూస్తూనే 2026 వచ్చేస్తుంది. సో కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్స్, మనం 2026లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? See, markets are volatile, gold is shining again, and real estate prices are confusing. So in 2026, where should your hard-earned money actually go? వెల్కమ్ టు కేజీఎఫ్ ఇన్వెస్ట్ అండి. ఈరోజు మనము మాట్లాడుకుందాం మ్యూచువల్ ఫండ్స్లో, గోల్డ్లో, దాని తర్వాత రియల్ ఎస్టేట్లో ఎక్కడ క్లారిటీగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది. సో మ్యూచువల్ ఫండ్స్ చూస్తే బ్యాక్ బోన్ ఫర్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ అండి. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు మనం ఇన్వెస్ట్ చేయాలి? ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇండియాస్ ఎకనామీ గ్రో అవుతుంది అట్ ద రేట్ ఆఫ్ 6% ప్లస్. ఎస్ఐపి కల్చర్ ఈజ్ స్ట్రాంగ్. రీటైల్ ఇన్వెస్టర్స్ చాలా డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈక్విటీ మార్కెట్స్ కూడా చాలా బాగుంటుంది. టైమింగ్ చేయకూడదు, దాన్ని మనం ఎస్ఐపి ద్వారా చేసుకుంటే ఇంకా బెటరు. బెస్ట్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్ ఏది ఉన్నది 2026లో అంటే, లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్, స్టెబిలిటీ ప్లస్ గ్రోత్ అండి. ఇండెక్స్ ఫండ్స్ లో కాస్ట్, కన్సిస్టెంట్ రిటర్న్స్ ఉంటుంది. హైబ్రిడ్ ఫండ్స్ బ్యాలెన్స్డ్, దాని తర్వాత కొద్దిగా కాషన్ ఉండాలి. డెట్ ఫండ్స్ అంటే స్టెబిలిటీ, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా అనేది అనుకుంటే డెట్ ఫండ్స్లోకి వెళ్ళొచ్చు. సో మొత్తానికి ఒక శాలరీడ్ లేదంటే బిజినెస్ ఓనర్లు ఏం చేయాలి అంటే, ఎస్ఐపి ప్లస్ పేషెన్స్ ఈక్వల్ టు వెల్త్ క్రియేషన్ అండి. సో మనం కమింగ్ టు గోల్డ్ పార్ట్ చూద్దాము. గోల్డ్లో మనము రిటర్న్స్ లాస్ట్ 1 year అయితే బాగానే చేసాము, అంటే బాగా వచ్చాయి రిటర్న్స్. ఐ మీన్ టు సే, అంటే ఈవెన్ కేజీఎఫ్ ఇన్వెస్ట్ కూడా బాగానే జనరేట్ చేసి ఇచ్చింది వాళ్ళ కస్టమర్స్కి. సో గోల్డ్ చాలా ఇంపార్టెంట్ అండి 2026లో, ఎందుకంటే గ్లోబల్ అన్సర్టనిటీ, దాని తర్వాత ఇన్ఫ్లేషన్ ప్రొటెక్షన్, కరెన్సీ హెడ్జ్, ఎందుకంటే డాలర్ పైన చాలా అపోహలు ఉన్నాయి. డాలర్ పడిపోతుందా, ఏమవుతుంది, క్రిప్టో కరెన్సీకి పోతుందా అనేది చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో పోర్ట్ఫోలియో స్టెబిలైజర్, మనం బెస్ట్ వేస్ ఇన్వెస్ట్లో గోల్డ్లో చేసుకుంటేందుకు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్, సోవర్జిన్ గోల్డ్ బాండ్స్, వీటిలలో పెట్టుకోవడం బెటర్. కాకపోతే ఎక్కడ సెబీ, మనదైతే ఇప్పుడు సెబీ రిజిస్టర్డ్ అండి కేజీఎఫ్ ఇన్వెస్ట్ అనేది, రెగ్యులేటెడ్. సో సెబీ రెగ్యులేటెడ్ ప్లాట్ఫామ్ మనది. సో జనరల్గా ఏంటంటే, చాలామంది ఏం చేస్తారు, ఈ ప్లాట్ఫామ్లో ఏదో డిజిటల్ ప్లాట్ఫామ్లో గోల్డ్ కొంటూ ఉంటారు. అలా కొనొద్దండి, దానివల్ల చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మన సెబీ కూడా వార్నింగ్ ఇచ్చింది. సో గోల్డ్ ఎక్కడ పడితే అక్కడ కొనకండి. సో బేసికల్గా మనం గోల్డ్ కొనేటప్పుడు, మనం ఫిజికల్ గోల్డ్ కొనేటప్పుడు కూడా చాలా బాగానే ఉంటుంది. కాకపోతే మనం జిఎస్టీ పే చేయాలి, దాని తర్వాత ఏమంటారు మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, దాని తర్వాత మనం ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. సో మనము ఒక బిజినెస్ ప్యాటర్న్ లాగా తీసుకున్నాం అనుకోండి గోల్డ్, నేను ఈ రోజులో ఇంత పెట్టినా నాకు ఇంత రిటర్న్స్ వస్తున్నాయి, తర్వాత మనం ఈజీగా ఎన్కాష్ చేసుకోవచ్చు. ఎక్కడ చేసుకోవచ్చు? సెబీ రెగ్యులేటెడ్గా మనం ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లేదంటే ఈటీఎఫ్స్ ద్వారా ఉంటాయి. దానివల్ల మనం ఈజీగా మీరే చూసుకోవచ్చు, ఎప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతుందా, ఎప్పుడు మీరు ఎన్కాష్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఎన్కాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ 1 year చూస్తే అయితే 64% దాకా పెరిగిందండి గోల్డ్ అయితే. సో ఈ ఒక గ్లోబల్ సిచ్యువేషన్స్ చూసుకుంటూ ఉంటే ఇంకా ఫర్దర్గా పెరుగుతుంది అని ఒక హోప్ ఉంది. సో బేసికల్గా మనము హెవీ జ్యువెలర్ బయింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అన్నది చాలా రాంగ్ ఐడియా అండి. జ్యువెలరీ ఈజ్ జ్యువెలరీ అండి, అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాదు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఇన్ గోల్డ్ అనేది కూడా రాంగ్. గోల్డ్ మేబీ 10 to 15%
టోటల్ పోర్ట్ఫోలియోలో ఉండాలి. దానికన్నా ఎక్కువ మాత్రం ఉండొద్దు. ఎందుకు అంటే గోల్డ్ ఒక కమోడిటీ అండి. అది దాని ఏం రిటర్న్స్ దాని తర్వాత మనకి అది ఒక వర్క్ చేసి మనకి సంపాదించి ఇస్తుంది అనేది కాదు. సో కమింగ్ బ్యాక్ టు రియల్ ఎస్టేట్, ఎండ్ యూజ్ అనేది మీరు ఎలా ఓన్ హౌస్ ఉందా లేదంటే దేని పర్పస్ కావాలనేది అది ఫస్ట్ చూసుకోవాలి. రెంటల్ ఇన్కమ్ అనేది ప్రైమ్ ఏరియాస్లలో చూసుకోవాలి. లాంగ్ హోల్డింగ్ అంటే 10+ ఇయర్స్లో ఉంటే సో రియల్ ఎస్టేట్ అనేది చాలా ఇన్వెస్ట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. మనకి బేసికల్గా 2026లో ఛాలెంజెస్ అనేది రియల్ ఎస్టేట్లో హై ఎంట్రీ కాస్ట్ ఉంటుందండి. లో లిక్విడిటీ అంటే ఇమీడియట్గా ఇప్పుడు ఒక పర్చేస్ చేయాలంటే ₹1,00,00,000 కన్నా తక్కువ ఫ్లాట్ కూడా రావట్లేదు మంచిది. సో ఎంట్రీ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. దాని తర్వాత ఎప్పుడైనా ఈ రోజు ఇన్వెస్ట్ చేసిన 1 crore కూడా రేపొద్దున ఇమీడియట్గా అమ్మాలంటే కూడా అది సేల్ అవ్వట్లేదు. సో లిక్విడిటీ అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది. దాని తర్వాత మెయింటెనెన్స్, లీగల్ రిస్క్స్ ఇవన్నీ ఉంటాయి. స్లో అప్రిసియేషన్ అనేది చాలా చోట్లల్లో కనిపిస్తుంది మనకి. సో మనకి స్మార్ట్ ఆల్టర్నేటివ్స్ అనేది REITs అండి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ అని ఉంటాయి. అది మన మ్యూచువల్ ఫండ్స్లో కూడా చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ప్లస్ మ్యూచువల్ ఫండ్ కాంబినేషన్ స్ట్రాటజీ ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ ఈజ్ వెరీ గుడ్ అండి, బట్ ఓన్లీ వెన్ ఇట్ డస్ నాట్ బ్లాక్ యువర్ క్యాష్ ఫ్లోస్. సో అంతవరకు మనం చూసుకోవాలి. So why plan with KGF Invest? At KGF Invest, we do not sell products, we design portfolios. Goal-based planning, SIP plus tax-efficient strategies, mutual funds, gold and loan-linked planning, personalized guidance, not generic advice అండి. సో బేసికల్గా పర్సన్ టు పర్సన్ చాలా డిఫర్ ఉంటుంది. మీ రిస్క్ పోర్ట్ఫోలియో ఎట్లా ఉంది, మీ రిస్క్ యాపిటైట్ ఎట్లా ఉంది అనేది మేము డిజైన్ చేస్తాం అట్ KGF Invest. సో మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే ప్లీజ్ కమ్ బ్యాక్ టు అస్. ఇఫ్ యూ వాంట్ ఎనీ కస్టమ్ 2026 ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, డూ కాంటాక్ట్ KGF Invest. Comment plan in below, like, share, subscribe for honest financial guidance.